శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీ గురుదేవ్కి జయ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. మన శ్రీమద్ భాగవతం క్లాస్లోకి మనము 4వ స్కందం 20వ అధ్యాయము పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట. ఎప్పుడైతే పృథు మహారాజు యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞానికి పృథు మహారాజు యొక్క అనుకువకి, ఆయన యొక్క నడవిడెక్కి, ఆయన యొక్క పవిత్ర చరిత్ర కలిగినటువంటి ఆ పృథు మహారాజు యజ్ఞస్థలంలో సాక్షాత్ దేవదేవుడు నారాయణ రూపంలో, చతుర్భుజ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యి తను చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, నీలాంటి భక్తులు ఈ విధంగా ఈ కర్మకాండలో చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి మాటలు ఎలాంటివి అంటే అవి పుష్పిత వాక్యాలు. అలాంటి వాటికి నువ్వు ఆకర్షిత అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తర్వాత ఎవరైతే ఆత్మ శరీరం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించరు అనేసి చెప్తారు. ఈ ఇంద్రుడు అపరాధం చేసి తను వస్తాడు కదా, సో ఇంద్రుడిని క్షమించమని చెప్తాడు. సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్పాడో అప్పుడే వదిలేస్తాడు. ఇప్పుడు సాక్షాత్ భగవానుడే చెప్పగానే ఇంకా తను ఇంద్రుడి పట్ల కొంచెం కూడా తనకి ఎటువంటి ఆయన పట్ల ఎటువంటి విరుద్ధత కూడా తను ఉండదన్నమాట. తర్వాత భగవంతుని యొక్క దర్శనం చేసుకొని తను మైమరిచిపోయి తను భగవంతుని కీర్తిస్తున్నాడు. కీర్తించిన తర్వాత భగవంతుడు పృథు మహారాజు యొక్క కీర్తనలకి తను మురిసిపోయి తను ఏమంటున్నాడు అంటే, పృథు మహారాజు ఆయన దర్శనం కోసం గాను ఇంకా వెళ్ళలేడు. ఇంకా తను అక్కడే ఉండి చాలా ఆప్యాయంగా పృథు మహారాజును చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు అంటాడు, నేను నీకు ప్రసన్నున్నయ్యాను, నువ్వు ఏదైనా వరం కోరుకో అనేసి. అంటే పృథు మహారాజు ఏమంటారు, నాకు ఎలాంటి వరాలు అవసరం లేదు, నాకు అనేకమైనటువంటి చెవులు కావాలి మీ యొక్క కథని వినడం కోసం గాను అని చెప్పేసి తను కోరుకుంటారనమాట. భక్తుడు అనేవాడు ఎప్పుడు భగవంతుడి యొక్క కథాశ్రవణానికి తను సిద్ధంగా ఉంటాడనమాట. అందుకుగానే తను అనేకమైనటువంటి వేల కొద్ది చెవులు నాకు కావాలి అనేసి అంటాడు. భగవంతుడేమో తను ఏదైనా వరము అంటే ఎలాంటి భౌతికమైనది కూడా తను కోరాలి అనేసి అనుకోలేదన్నమాట. ఇంకా తర్వాత ఏమంటున్నాడు, ఎప్పుడు నీ యొక్క పాద పద్మాల సేవలో ఉండాలి అనేసి అనుకుంటున్నాను అని చెప్తాడనమాట. మరి మీ యొక్క పవిత్రమైనటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగణాలని ఒకసారి విన్నవాడు ఏం చేస్తాడంట, మళ్ళీ మళ్ళీ వింటాడంట. ఎవరైతే వినకుండా అలా వదిలేస్తారో వాళ్ళు పశువులతో సమానము అని చెప్పేసి పృథు చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నీ పాద పద్మాల సేవ చేయాలి అనుకుంటున్నాను కదా, మరి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ పాద పద్మాల సేవలోనే ఉంటుంది కాబట్టి మరి నేను వచ్చి అక్కడ మీ సేవలో నేను ఇంటర్ఫియర్ అవుతే శాశ్వతంగా లక్ష్మీదేవి చేసేటటువంటి ఆమె సేవకురాలు, మరి ఆమె సేవలో నేను డిస్టర్బ్ చేస్తే ఆమెకి నా పైన కోపం రావచ్చు. సో అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చినప్పుడు మీరు నా సైడే ఉండండి అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే, మీకు ఎవరి పట్ల కూడా ఆకర్షణ కానీ లేకపోతే మక్కువ కానీ లేదు, మీరు అంతగా ఏమంటారు స్వయం సంతృప్తుడిగా ఉంటారు మీరు అనేసి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీరు నా సైడ్ తీసుకున్నా కూడా లక్ష్మీదేవికి కోపం వచ్చినా మీకేమి ఇబ్బంది లేదు కదా, మీరు అలా అనుకోరు కదా అని తన ఉద్దేశం అన్నమాట. అందుకే సో ప్లీజ్ మీరు నా సైడ్ వచ్చేయండి అనేసి పృథు మహారాజు వేడుకుంటున్నాడు అనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే, మరి మీ యొక్క గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నే సేవ చేస్తూ ఉన్నారు అనేసి చెప్తున్నాడనమాట. మరి ఈ గొప్ప భక్తులందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ సాధు పురుషులందరూ కూడా ఎప్పుడూ సతతం కీర్తయంతో ఎప్పుడూ భక్తిలోనే ఉంటారనమాట. ఆ విధంగా నిన్ను కీర్తిస్తూ వాళ్ళు నీ యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అదొక్కటి తప్పితే ఇంకొకటి వాళ్ళకి మార్గం లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఋషులు ఉన్నారో మునులు ఉన్నారో వాళ్ళు మీ యొక్క పాద పద్మాలని ఆశ్రయించారు అనేసి చెప్తున్నారు. నేను కూడా మీ యొక్క పాద పద్మాలకి అలానే ఆశ్రయించి ఉన్నాను, మీ యొక్క కథని నేను వినాలనుకుంటున్నాను, సో మీ యొక్క భక్తుడి యొక్క సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాను, మీ యొక్క పాద సేవలో ఉండాలనుకుంటున్నాను అని రకరకాలుగా తను చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడంటే, పిల్లోడికి ఏవేవి కావాలో తండ్రికే బాగా తెలుసు, పిల్లోడికి ఏం తెలుస్తుంది, అదేవిధంగా నేను కూడా మీపైన ఆధారపడున్నాను, అందుకే నాకు ఏది మంచిదవుతే మీరు అదే చెయ్యండి స్వామి అని చెప్పేసి చివరికి
కోరుకుంటున్నాడు అనమాట. నాకు ఏది మంచిదవుతే మీరు ఆ వరాన్నే ఇవ్వండి అనేసి కోరుకుంటున్నాడు. ఆ విధంగా అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. సో ఈరోజు మనము ఆయనకి పృథు మహారాజుని ఆశీర్వదించి భగవానుడు అక్కడి నుంచి తిరిగి వెళ్తాడనమాట. ఆ విషయాల గురించి చెప్పుకోవాలి. 32వ శ్లోకము. పిల్లోడి యొక్క హితము కోసము, పిల్లోడి యొక్క బాగోగుల కోసము తండ్రి సమస్తాన్ని ఏ విధంగా అయితే సమకూరుస్తారో అలానే భగవంతుడు కూడా తన పాద పద్మాలపైన ఆధారపడినటువంటి భక్తునికి ప్రతి ఒక్కటి కూడా తను సమకూరుస్తాడనమాట. మైత్రేయ ఉవాచ ఇత్యాదిరాజేనను తస్య విశ్వదృక్ తమాహరాజాన్మయి భక్తిరస్తు తే దిష్టే దృశేదేర్మయి తే కృతాయయా మాయా మదీయాంతరతి స్మ దుస్తజాం. భగవానుడు పృథు మహారాజు యొక్క ప్రార్థనలంతా విన్న తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడనమాట. ఎవరైతే ఈ విధంగా అంటే తనేమన్నాడు, భగవంతుడి యొక్క కీర్తనలోను, భగవంతుడి యొక్క పాద సేవనలోను, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేసి అనుకున్నాడు కదా. ఏ విధంగా ఎవరైతే ఉంటారో, ఇలా ఎవరైతే కార్యాలను చేస్తారో అప్పుడు వాళ్ళు ఏంటంటే సులభంగా ఈ దుస్తరమైనటువంటి మాయని దాటగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. విశ్వద్రష్టయగు భగవానుడు పృథు మహారాజు ప్రార్థనలను వినినంతటా అతనితో ఇట్లు పలికెనని మైత్రేయుడు తెలిపెను. ఓ రాజా, నా భక్తి అందే నీ వెళ్ళప్పుడు నిలిచియుందువుగాక. సో ఆయన కోరుకున్నటువంటి వరాన్ని తను ఆయనకి ఇస్తున్నాడనమాట. ఏమంటున్నాడు, ఎందుకంటే నీ భక్తిలోనే ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి సో నువ్వు అలానే నా భక్తిలోనే ఉండువు కాక. సూక్ష్మ బుద్ధితో నీవు తెలియచేసినట్లు అటువంటి పవిత్రమగు ఉద్దేశము చేతనే ఎవడైనను దుస్తరమగు మాయను దాటగలడు. నీ బుద్ధితో ఏంటి, నువ్వు విచక్షణ బుద్ధితో నువ్వు ఏం చేసావు, ఇప్పుడు నీ యొక్క పాద పద్మాలలో ఉండాలి అనుకున్నాడు కదా. సో ఆ విధంగా ఎవరైతే ఆ ఉద్దేశంతో ఎవరైతే చేస్తారో అప్పుడు ఈ దుస్తరమైనటువంటి మాయని చాలా సులభంగా దాటగలుగుతాడు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఆల్రెడీ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు ఏంటి, మమ మాయా దురత్యయ, నా యొక్క మాయ ఎలాంటిది, దుస్తరమైనటువంటిది, అది దాట శక్యం కానటువంటిది అనేసి చెప్పాడు. మరి ఏ విధంగా దాటగలుగుతారంట, ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాల శరణాగతి పొందుతామో అలాంటి దుస్తరమైనటువంటి మాయని అతి సులభంగా దాటగలుగుతారు. ఇంకా సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏ విధంగా అయితే అన్ని ధర్మాలని వదిలేసి నా శరణాగతి పొందుతారో అప్పుడు మీ యొక్క పాపాలను అంతా తొలగించి మిమ్మల్ని నేను తరింపచేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా సంపూర్ణమైన శరణాగతి పొందాలి అనేసి చెప్పాడు. మరి అలాంటి భక్తుడి యొక్క భారాన్ని కృష్ణుడే తానే వహిస్తాననేసి చెప్పాడనమాట. ఏ విధంగా అయితే తండ్రి పిల్లోడిని చూసుకుంటున్నాడు ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా మనం చూసుకుంటాడనమాట. మరి ఎలా మనం ఈ మాయని దాటగలుగుతాం, ఈ భవసాగరాన్ని దాటగలుగుతామంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే మనము దాటగలుగుతాము. ఇంకా దేనితో కూడా ఇది సాధ్యపడదు. సరే అలా కాదు, మేము ఇంకో దారిలో వెళ్తామంటే ఇక్కడ ఇంకో దారి లేనే లేదు. ఏదైతే మనం అనుకునేటటువంటి భవసాగరం ఏదైతే ఉందో, ఇది దుస్తరమైన ఈ దుఃఖాలయం ఏదైతే ఉందో, ఈ దుఃఖాలయాన్ని మనం దాటి వెళ్ళాలి అంటే కేవలం ఒక ఎగ్జిట్ గేట్ ఉంది. ఆ ఎగ్జిట్ గేటే భక్తి చెయ్యడము. భగవంతుడి యొక్క భక్తి ఏ విధంగా చెయ్యాలి అంటే ప్రేమతో చెయ్యాలి, భక్తితో చెయ్యాలి. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అప్పుడు ఈ మాయ, ఈ దుస్తరమైన దానిని సులభంగా దాటగలుగుతాము. మైత్రేయ ఉవాచ, ఇంకేమన్నాడు, మన్మనాభవ మద్భక్త అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మీరు నా భక్తులుగా కండి అనేసి చెప్తున్నాడు. నా భక్తులయ్యి మీరు అన్ని ధర్మాలని వదిలేసి నన్ను శరణాగతి పొందినప్పుడు మీరు ఈ మాయని సులభంగా దాటగలుగుతారు అని చెప్పేసి.
మరి అలాంటి వాడికి ఏం కలుగుతుందంట, ఎల్లవేళలా ఎల్లప్పుడూ అణువణువునా కూడా శుభమే కలుగుతుందంట. భగవంతుడు హామీ ఇస్తున్నాడనమాట. ఎవరైతే ఇలాంటి బుద్ధితో భక్తి చేస్తారో, ఎవరైతే నాకు భక్తుడయి నాకు భక్తి చేస్తాడో, ఈ సర్వధర్మాన్ని పరిత్యజించి నాకు భక్తిని చేస్తాడో, అలాంటి వాడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అన్ని చోట్ల కూడా శుభం కలుగుతుంది అలాంటి వాడికి అనేసి చెప్తున్నాడనమాట. తత్వం కురు మయాదిష్టమప్రమత్తా ప్రజాపతే ముదా దేశకరో లోక సర్వత్రాప్నోతి శోభనం. సర్వత్రాప్నోతి శోభనం, సర్వత్రా కూడా అన్ని వేళలా కూడా ఎప్పుడూ కూడా సమస్తము శుభమే పొందును. ప్రజా సంరక్షుడవైన ఓ రాజా, ఇక అప్రమత్తుడవై ఉండి నా ఆజ్ఞను పాలించుము, శ్రద్ధగా నా ఆజ్ఞలను నిర్వర్తించుము. ఆ రీతిని జీవించువాడు సర్వత్రా శుభమును పడేయగలడు. సో మనము ఏమనుకుంటున్నాము, ఈ దుఃఖాలయంలో ఉన్నాము, ఎప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయి, మరి ఎలా ఈ మాయని మనము దాటగలము అనేసి ప్రతి ఒక్కరం కూడా తాపత్రయపడుతున్నాం. మరి దానికి సులభమైన మార్గాన్ని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో ఏం చెప్పాడు, తను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు, ఏమి చేయాలి ఏమి చేయకూడదో చెప్పాడు. అదే ఈ విషయాన్ని ఇక్కడ మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాడు అనమాట. నా యొక్క ఆజ్ఞని ఏదైతే ఉందో దానిని శ్రద్ధగా నువ్వు నిర్వర్తించడం వలన నువ్వేం చేస్తావు, నువ్వు సర్వశుభాలని పొందుతావు అనేసి చెప్తున్నాడు. ఏంటి ఆయన యొక్క సూచనలు ఏంటి, ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటి అంటే, మన్మనాభవ మద్భక్త, ఎప్పుడూ కూడా నన్నే స్మరించు, నాకు భక్తుడివి కమ్ము, నాకు ప్రణామాలు చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అంట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ విధంగా నన్ను శరణి పొందినప్పుడు నువ్వేం చేస్తావు, నీకు ఈ భవసాగరం దాటడం చాలా సులభం. ఇంకా తను ఏం పొందుతాడంట, ఇంకేం లాభం పొందుతాడు అంటే, తను సర్వత్రా శుభమును పొందగలడు. ఎల్ల ఎడలా అంటే ప్రతి చోట ప్రతి క్షణము తను శుభాన్నే పొందుతాడనమాట. అశుభం అనేదే ఉండదు. మైత్రేయువాచ ఇతి వైన్యస్య రాజర్షే ప్రతినగ్ధార్థవాత్వచః పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రేచ్యుతో మతిం. సో మైత్రేయుని విదురుడితో చెప్తున్నాడనమాట. ఈ విధంగా పృథు మహారాజు యొక్క ప్రార్థనలు విన్న తర్వాత దేవదేవుడు సంతోషపడి ఆ విధంగా తనని దీవించి అక్కడి నుంచి భగవంతుడు నిష్క్రమిస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు మైత్రేయుని. మైత్రేయుని విదురునితో పలికెను, పృథు మహారాజు యొక్క భావభరితమైన ప్రార్థనలను దేవదేవుడు మిక్కులు ప్రశంసించాను. ఆ విధంగా రాజుచే యుక్తంగా పూజింపబడిన వాడే భగవానుడు అతనిని దీవించి నిష్క్రమింపదలిచెను. సో ఇప్పుడు ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అక్కడి నుంచి కృష్ణుడు అక్కడి నుంచి నారాయణుడు వెళ్ళిపోదామనేసి అనుకుంటున్నాడు. ఎందుకంటే పృథు మహారాజు స్వామి ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ప్రత్యక్షమైన దగ్గర నుంచి ఆయన యొక్క గుణగణాలని చేస్తూ తనని అర్చించాడు. ఆయన యొక్క ప్రార్థనల ద్వారా తనని అర్చించాడు. సో తన యొక్క ప్రవర్తనకి, తన యొక్క నడవడికి, తర్వాత ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలకి, ఆయన చేసినటువంటి ప్రార్థనలకి భగవంతుడు చాలా సంతృష్టి చెందాడనమాట. అందుకే తను ఇప్పుడు తనకి ఆయనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను ఇచ్చి తన అక్కడి నుంచి ఇంకా వెళ్ళబోతున్నాడనమాట. మరి భగవంతుడి అవతారం ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడూ కూడా ఈ ధర్మ విధానమైనటువంటి భక్తి యోగాన్ని స్థాపించడం కోసమే భగవంతుడు వస్తాడు. దుష్టులను శిక్షించడం, ధర్మాన్ని స్థాపింపచేయడం అంటే ఏంటి, ధర్మ విధానంలో భక్తి యోగం అనేది ముఖ్యమైనది. ఆ భక్తి యోగాన్ని చూపించడానికి, భక్తి యోగాన్ని స్థాపించడం కోసమే భగవంతుడి అవతారం తీసుకుంటూ ఉంటాడనమాట. మరి భక్తుడి యొక్క కార్యం ఏంటి, భగవంతుడు స్థాపించినటువంటి ఈ భక్తి ధర్మం ఏదైతే ఉందో ఆ భక్తి ధర్మాన్ని ప్రచారం చేయడమే ఈ భక్తుడి యొక్క కార్యకలాపాలన్నమాట. మరి అలాంటి ప్రచారాన్ని చేయడం కోసంగానే ఇప్పుడు పృథు మహారాజు అవతారం తీసుకున్నాడనమాట. ఏ అవతారము, శక్తావేశ అవతారము. అందుకే ఇప్పుడు భగవానుడు స్వయంగా పృథు మహారాజుకి అలానే దీవెనలు ఇస్తున్నాడనమాట. నువ్వు సుస్థిరము అగు అనేసి చెప్తున్నాడనమాట. మరి
భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో తన యొక్క అవతార కార్యాన్ని తను ఇప్పుడు చేయబోతున్నాడనమాట. మరి భక్తుడు ఎప్పుడు కానీ తన యొక్క ఉత్తమ స్థితిని కానీ కీర్తిని కానీ తను కోరుకోడు. ఎందుకు అంటే తను భగవంతుడి యొక్క భక్తిలో ఉండాలనుకుంటాడు, కానీ తను చాలా ఫేమస్ అవ్వాలి అనేసి ఎప్పుడూ అనుకోడనమాట. ఇంకేమనుకుంటాడు, ప్రతి జన్మలో కూడా తన యొక్క పాద పద్మాల సేవలో ఉండాలనుకుంటాడు. అలా అని ముక్తిని, కీర్తిని, నా ధనం, నా జనం, నా సుందరి అలా కాకుండా మరి ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తినైనా అడుగుతున్నాడంటే అది కూడా అడగడు. ఏమంటాడు, మళ్ళీ మళ్ళీ పుట్టినా కూడా నేను ఎప్పుడు మీ యొక్క పాద పద్మ సేవలో ఉండాలి, మీ యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉండాలి, మీ యొక్క శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి అని చెప్పేసి తన శుద్ధ భక్తిని మాత్రమే కోరుకుంటూ ఉంటాడనమాట. ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాడు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది, పృథు మహారాజు తను 100 యజ్ఞాలు చేయాలి అని చెప్పేసి సంకల్పం చేసి ఎక్కడైతే యజ్ఞ స్థలం ఉందో అక్కడ కదా, అక్కడికే ఈ విష్ణువు కూడా వచ్చి దర్శనం ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఆ యజ్ఞానికి మొత్తం అందరినీ కూడా తను ఆహ్వానించారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తను సత్కరిస్తారనమాట. అందరికీ సరైన కానుకలు ఇచ్చి వాళ్ళందరినీ సత్కరించి పృథు మహారాజు తిరిగి తన ఇంటికి వెళ్తాడు. తన యొక్క ఏమంటారు, తన రాజ్య పరిసరాల్లోకి తను తిరిగి మళ్ళీ వెళ్ళబోతున్నాడు అనమాట. దేవర్షి పితృ గంధర్వ సిద్ధచారణ పన్నాగః కిన్నరాప్సరసో మర్త్యా ఖగా భూతాన్యనేకసః యజ్ఞేశ్వరదీయ రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాయ యః సర్వే వైకుంఠానుగా తస్తతః. ఏమంటున్నాడంటే, పృథు మహారాజు అక్కడికి వచ్చినటువంటి ఋషులు, తర్వాత పితృలోకవాసులు, తర్వాత దేవతలు, కిన్నరులు, సిద్ధలోకవాసులు, చారణ లోకవాసులు, పన్నగ లోకవాసులు అంటే ఏమంటారు పాములు అనమాట, కిన్నర లోకవాసులు, అప్సరస లోకవాసులు, భూలోకవాసులు, పక్షిలోకవాసులు, ఇంకను యజ్ఞస్థలంలో ఉపవిష్టులైనట్టి పెక్కు ఇతర జీవులను పూజించను. వీళ్ళందరి అంటే ఆ లోకాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా యజ్ఞస్థలానికి ఆ యజ్ఞాన్ని చూడడానికి, యజ్ఞంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి వేరే ఇతర జీవులందరినీ కూడా అతను పూజిస్తున్నాడు. అందరికీ కూడా అంజలి బద్ధుడే అతడు. వారందరినే గాక భగవానుని మరియు అతని పార్షదులను మధురమగు వచనములతో సాధ్యమైనంత ధన సంపత్తులతోనూ అర్చించెను. ఆ కార్యక్రమము ముగిసినంతటా విష్ణు భగవానుని అనుసరించుచు అందరూ తమ తమ నిలువలకు జనిరి. సో ఎప్పుడైతే విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో సో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారనమాట. దానికంటే ముందు ఏం చేస్తున్నారు, అన్ని లోకాల వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ఆ యజ్ఞ స్థలానికి వచ్చారు. మరి వాళ్ళందరినీ కూడా సత్కరిస్తున్నాడు. గౌరవ ప్రదానాన్ని వాళ్ళందరికీ సత్కారంగా ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ధన సంపత్తులతో వాళ్ళందరినీ అర్చిస్తే ఇంకా అక్కడికి ఆ కార్యక్రమాన్ని ముగిసినట్టే అన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారనమాట. మరి భూమి కింద 6 లోకాలు, భూమిపైన 7 లోకాలు ఉన్నాయి. మొత్తము కూడా 14 లోకాలు ఉన్నాయి. మరి ప్రతి లోకంలో కూడా వివిధ రకాల జీవులు ఉన్నారనమాట. అందరూ కూడా ఉన్నది ఏంటి, భౌతిక శరీరమే. వీళ్ళందరూ కూడా ఈ 14 లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భౌతిక శరీరంతో ఉన్నటువంటి వారే. మరి ఈ వైకుంఠంలో ఉండే వాళ్ళకి భౌతిక శరీరం ఉందా అంటే లేదు, వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి శరీరం కలిగి ఉంటారనమాట. వాళ్ళ యొక్క శరీరానికి ఆత్మకి భేదం ఉండదు. కానీ ఈ భౌతిక లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరము ఆత్మ రెండు వేరువేరుగా ఉంటాయన్నమాట. మరి ఈ వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎప్పుడూ భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉన్నారు. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ ఏం చేస్తున్నారంటే భగవంతుడి యొక్క పాద పద్మాల సేవకి విముఖంగా ఉండడం వల్ల మనం ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట.
మరి భగవంతుడు వివిధ అవతారాల్లో తన అవతారం తీసుకుంటూ ఉంటాడు. మరి ఈ అన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవులందరినీ కూడా తన వైపు ఆకర్షింపచేయడం కోసము మనం, ఎందుకంటే భగవంతుడి యొక్క ధామాన్ని వదిలేసి వచ్చాం కదా, అందుకని చెప్పేసి మన కోసంగాను తను రకరకాలైనటువంటి అవతారాలను తీసుకొని మనందరినీ కూడా తన వైపు ఆకర్షించే విధంగా తను చేస్తూ ఉంటాడనమాట. భగవానపి రాజర్షే సోపధ్యాయాస్య చాచ్యుతః హరర్నీవా మనోముష్య స్వధామా ప్రత్యపద్యత. సో ఆ విధంగా రాజు ఋత్వికులు, రాజు పృథు మహారాజు ఒక్కడే కాదు భగవంతుడి పట్ల ఆకర్షణ పొందింది, అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు కూడా అందరూ కూడా నారాయణుడికి ఆకర్షింపబడినారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరి యొక్క మనస్సుని దొంగలించి స్వామి అక్కడి నుంచి తన ధామానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మైత్రేయముని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇంతసేపు తను అక్కడి నించొని పృథు మహారాజుని చూసి తన యొక్క ప్రేమానురాగాన్ని పృథు మహారాజుకి పంచాడు. వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ మధ్యలో యొక్క సంభాషణ వీళ్ళు కూడా వింటున్నారనమాట. ఆ సంఘటనే భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపంని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు కూడా కోల్పోయారు, స్వామి వెనకే వెళ్ళిపోయాయి అనమాట. అందుకనే వాళ్ళ యొక్క మనస్సుని దొంగలించి స్వామి తన ధామానికి వెళ్ళిపోయాడు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు సర్వ ఆకర్షకుడు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తాడు. పిల్ల జల్ల ముసలి ముతక పాము చీమ ఆయనకి ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఆకర్షితులు అవుతారనమాట. ఆ విధంగా రాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడినారనమాట. మరి పృథు మహారాజు యొక్క యజ్ఞస్థలానికి వచ్చిన స్వామి ఎవరు అంటే క్షీరోదకశాయి విష్ణు అనమాట. ఈ క్షీరోదకశాయి విష్ణు అక్కడికి వచ్చారు. మరి ఈ క్షీరోదకశాయి విష్ణు ఎవరు అంటే ఈయన కార్ణోదకశాయి విష్ణు యొక్క విస్తారం అన్నమాట. కార్ణోదకశాయి ఎప్పుడైతే కార్ణోదక సముద్రంలో పడుకొని ఉంటారో ఆ విధంగా తన యొక్క రోమకూపాల నుంచి అనేకమైనటువంటి భువన భాండాలు వస్తాయి. ప్రతి భువన భాండంలోనికి విష్ణు గర్భోదకశాయి విష్ణు రూపంలో ప్రవేశిస్తారు. ఈ గర్భోదకశాయి విష్ణు రూపంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ దీనిని అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ భువన భాండాన్నంతా కూడా పాలించడం కోసంగాను సృష్టి స్థితి లయ అని చెప్పుకుంటాం కదా. మరి సృష్టించేవాడు బ్రహ్మ, స్థితిని కలిగించేవాడు విష్ణు, లయింపచేసేవాడు శివుడు అని చెప్పుకుంటాం కదా. ఆ స్థితిని చూసుకునేవాడు, ఈ విశ్వాన్ని పాలించేవాడే ఈ క్షీరోదకశాయి విష్ణు. ఆ క్షీరోదకశాయి విష్ణు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. ఆ క్షీరోదకశాయి విష్ణు ఉండేటటువంటి ఆ క్షీర సముద్రమే ధ్రువ మహారాజుకి ఇచ్చేశాడనమాట. దాన్ని ధ్రువలోకంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సో ఆ విష్ణు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. అదృష్టాయ నమస్కృత్య నృపా సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. సో తర్వాత పృథు మహారాజు దేవదేవుడికి వందనాలు అర్పించాడు. తర్వాత అంటే భగవంతుడు తను తిరిగి వెళ్తున్నాడు కదా, ఆయనని అలానే నించొని తనని చూస్తూ ఉన్నారనమాట. తను అక్కడి నుంచి ఆయనకి ప్రణామాలు చేసి మళ్ళీ తన పురానికి తను బయలుదేరిపోయాడనమాట. మరి భగవంతుడు అందరి కళ్ళకి కనిపిస్తాడా? కనిపించడే. తను ఎప్పుడు కనిపిస్తాడంట? ఎప్పుడైతే మన భౌతిక ఇంద్రియాలు పవిత్రమవుతాయో అప్పుడు భగవంతుడు మనకు కనిపిస్తాయి. మరి ఈ భౌతిక ఇంద్రియాలు ఎప్పుడు పవిత్రమవుతాయంట? ఎప్పుడైతే మనం శుద్ధ భక్తి చేస్తామో, భగవంతుడి యొక్క దివ్య ప్రేమకు మనం ఆకర్షితులమై భగవంతుడి యొక్క దివ్య సేవలో మనం ఎప్పుడైతే నియుక్తులం అవుతామో అప్పుడు మన యొక్క ఇంద్రియాలు పవిత్రమవుతాయి. అప్పుడు భగవంతుడిని మనము కళ్ళతో చూడగలుగుతామన్నమాట. ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజుకి తన యొక్క దివ్యమంగళ స్వరూపంతో తను ప్రత్యక్షమయ్యాడు. ఆయన భౌతికమైన కళ్ళతో మనం ఆయనని చూడలేము. మరి ఈ దివ్యమైన ప్రేమని పృథు మహారాజు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన ప్రత్యక్షమయ్యాడనమాట. మరి మనము మన యొక్క ఇంద్రియాలని పవిత్రం ఎప్పుడు చేసుకోగలుగుతాము అంటే మనం చేసేటటువంటి సాధన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం ఏదైతే ఉందో ఇది దివ్యమైనటువంటిది. ఇది ఇక్కడ పుట్టినటువంటిది కాదు, గోలోకంలో పుట్టినటువంటిది. ఇది హరినామము గోలోక ధనము.
ఆ గోలోకధనమైనటువంటి ఈ హరినామాన్ని ఎప్పుడైతే మనం జపం చేస్తామో, ఎప్పుడైతే ఆ గోలోకవాసుడైనటువంటి భగవంతుడి యొక్క సేవ చేస్తామో, ఆయన గుణగణాలని మనం శ్రవణం చేస్తామో, అప్పుడు మన భౌతిక ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి. అప్పుడు మనము భగవంతుని యొక్క దర్శనం మనం చేసుకోగలుగుతాము. మరి ఎప్పుడవుతుంది అంటే, అది ఎప్పుడైతే పవిత్రం అవుతాయో అప్పుడు భగవంతుడు స్వయంగా తనకు తానే వచ్చి మనకి దర్శనాన్ని ఇస్తాడు. అప్పటి వరకు మనము వేచి ఉండాలి. మనము ఈ భగవంతుడి యొక్క భక్తి సాధనని మనం చేస్తూ ఉండాలన్నమాట. పిదప పృథు దేవదేవుడకు భగవంతుని వందనమీడను. భగవానుడు చర్మచక్షువులకు గోచరింపని వాడయ్యను. పృథు మహారాజునకు దర్శనమిచ్చను. అట్టి దేవదేవునకు ప్రణమిల్లి పిదప రాజు తన పురమునకు పోయాను. సో అక్కడి నుంచి తను రిటర్న్ అయ్యాడనమాట. దీంతో ఈ 20వ అధ్యాయము ముగిసింది. శ్రీమద్ భాగవతం నందలి పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట అను చతుర్థ స్కందంలోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఈ అధ్యాయంలో రాజు ఏ విధంగా ఉండాలి, రాజు రాజ్యపాలన ఏ విధంగా చేయాలి, మరి భగవంతుడి యొక్క భక్తి చేసేవాడు దేని పట్ల కూడా ఆకర్షితం అవ్వకుండా భగవంతుడి యొక్క పాదపద్మాలని పట్టుకొని ఉండడము, మరి ఇంకా ఈ వేదాల్లో చెప్పినటువంటి ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆకర్షితంగా ఉండకుండా భక్తుడు అనేవాడు అనుక్షణము కూడా ఏం చెయ్యాలి అంట, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాదుల్లో తనని తాను వ్యక్తపరచుకొని ఉండాలి. తన యొక్క ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఇంకేం చెప్పాడు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించడం వల్ల నువ్వు అనుకునేటటువంటి స్థానానికి నువ్వు చేరుతావు అని చెప్పాడు. మరి ఆయన యొక్క ధర్మం ఏంటి, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ధర్మపరంగా తను పాలించడము. ఆ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ధర్మ కార్యాలని భగవంతుడి యొక్క భక్తిలో చేస్తూ ఉండగా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతారు. మరి ఇంకేం చేయగలుగుతారు, భవసాగరాన్ని దాటగలుగుతారు. ఎప్పుడూ కూడా శుభాన్నే పొందగలుగుతారు. ఎందుకంటే ప్రతి క్షణము పిల్లోడిని తండ్రి ఏ విధంగా అయితే కాపాడుతాడో, ప్రతి క్షణము పిల్లోడికి ఏమి కావలసినవన్నీ తండ్రి ఏ విధంగా అయితే సమకూరుస్తాడో, అదే విధంగా తన యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందినటువంటి భక్తుడి యొక్క రక్షణని, ఆయనకు కావలసినటువంటి ఏర్పాట్లని, శుభాన్ని అన్నీ కూడా భగవంతుడు స్వయంగా చూసుకుంటాడు. భగవద్గీతలో కూడా చెప్పాడు. ఇప్పుడు పృథు మహారాజు యొక్క యజ్ఞ స్థలంలో ప్రత్యక్షమై ఇప్పుడు భగవంతుడు ఆ విషయము మళ్ళీ కూడా చెప్పాడు. ఎలా భగవంతుడు ఇచ్చినటువంటి సూచనలని, ఆజ్ఞలని పాటిస్తూ భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడమే మన యొక్క ధర్మము. ఇప్పుడు 21st చాప్టర్ 21వ అధ్యాయము పృథు మహారాజు ఉపదేశములు. సో పృథు మహారాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి అక్కడ తను చేసేటటువంటి శుభమైన కార్యాలు, తర్వాత ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి సూచనలు, అంటే మన రాజ్యాంగాన్ని తను రాస్తున్నాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏమేమి చెయ్యాలి, ఏం చేస్తే ఎక్కడికి వెళ్తారు, ఆయన రాజ్యాంగ సూచనలను తను ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. అందుకే పృథు మహారాజు యొక్క ఉపదేశాలు. మైత్రేయువాచ ముక్తికైసు సుమగ్రద్భిర్దుఃఖులైః స్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైర్మరితం తత్ర తత్ర వై. సో అంటే ఎప్పుడైతే ఈ పృథు మహారాజు ఎప్పుడైతే తన రాజ్యంలోకి వస్తున్నారో అప్పుడు అక్కడ ముక్తికైహి, ఏంటంటే ఆ ముక్తికైహి అంటే ముత్యాలతో, తర్వాత కుసుమైహి పుష్పాలతో, స్రగ్భిహి అంటే ఆ హారాలు అంటే ముత్యాల హారాలు, తర్వాత పూల హారాలతో మొత్తం రాజ్యం అంతా కూడా అలంకరించబడి ఉందంట. తర్వాత స్వర్ణయుతంగా బంగారమైనటువంటి ఆభరణాలతో, తర్వాత తోరణాలతో, ప్రతి ఒక్క డోరికి బంగారు తోరణాలు కట్టారనమాట. ఇంకా అక్కడ రాజ్యంలో అంతా కూడా ధూపదీపాలతో సువాసన అంతా నిండిపోయిందంట. ఆ విధంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పృథు మహారాజుని స్వాగతం చెప్తూ ఉన్నారనమాట. మైత్రేయ ముని విదురునితో పలికెను. రాజు పురమున ప్రవేశించినప్పుడు అది ముత్యములతోనూ, పూమాలలతోనూ, సుందరమగు వస్త్రములతోనూ, బంగారు తోరణములతోనూ అతి సుందరముగా అలంకరించబడి ఉండెను. సుగంధ ధూపం చే నగరమంతయు సువాసనతో నిండెను. సో రాజు వచ్చేటప్పుడు ఆ విధంగా ఆ రాజ్యాన్ని అంతా కూడా చాలా అందంగా అలంకరించి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికంగా
ఉండేలా వాళ్ళందరూ కలిసి దానిని చేశారనమాట. ఎందుకు? రాజ్యంలో అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి? వేనరాజు యొక్క రాజ్యంలో అన్నీ అవకతవకలే. అందుకే భూమి కూడా తను పాపము అలిగి తను ఎటువంటి ఖనిజాలని కానీ, ధాన్యాన్ని కానీ, తర్వాత ఔషధాలని కానీ ఏది కూడా తను ఇవ్వడం లేదు. అవునా కాదా? సో మరి అలాంటి రాజ్యంని పృథు మహారాజు తన యొక్క భక్తి శ్రద్ధలతో, తన యొక్క దక్షతతో ఏం చేశాడు? సాక్షాత్ భూదేవిని తను పితికి ప్రతి ఒక్క జీవికి ఏది కావాలో ఆ అవసరాలన్నింటినీ కూడా తను పూర్తి చేశాడు. ఆ విధంగా ఇప్పుడు ఆ రాజ్యంనే మొత్తం ఎత్తు పల్లాలు అంతా చేసి పర్వతాలని అన్నింటినీ కూడా అసలు మొత్తం రాజ్యంలో ఎక్కడెక్కడ కాలనీస్ ఉండాలి, ఏంటి ఏ సంగతి ప్రతి ఒక్కటి కూడా తను స్వయంగా తను అమర్చారు కదా. ఇప్పుడు తను తిరిగి రాజ్యంలోకి, ఎందుకంటే తను 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి అంటే తను ఏం చేశాడు? తన పొలిమేర అవతల తను అంటే ఈ రాజ్యంలో ఈ కాలనీస్ ఏదైతే ఊరుందో, ఈ పురం ఏదైతే ఉందో ఆ పురానికి బయట తను చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ విష్ణు యొక్క దర్శనం చేసుకున్నాడు, విష్ణు యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సో మెప్పొందులు తర్వాత తను తిరిగి వస్తున్నాడు అనమాట. తను ఎప్పుడైతే రాజు తిరిగి వస్తున్నాడో అప్పుడు ఈ రాజ ప్రజలందరూ కూడా చాలా ఘనంగా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారనమాట. ఇంకా చందనాగురుతో యార్తారత్వా చత్వార మార్గవత్ పుష్పాక్షత స్తోక్స్మేర్లాచై రశ్చిర్భిరర్చితం. ఏంటంట? ఆయన వచ్చేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారుల్లో ఉండేటటువంటి ఈ ఉద్యానవనాలు, గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గార్డెన్స్ అన్నీ కూడా చాలా అందంగా చందనంతో కలిసినటువంటి సాన్పిని చల్లారనమాట. మొత్తం అక్షంతలంతా కూడా చల్లబడి ఉన్నాయి. తర్వాత పూలతోనూ, తర్వాత మొలకలతోనూ, తర్వాత ఖనిజాలతోనూ, దీపాలతోనూ చాలా మంగళకరంగా అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. నగరంలోని అన్ని వీధులలో, రహదారుల్లో, ఉద్యానవనములలో చందనాగురు మిశ్రితమగు జలమును చల్లబడెను. అక్షతమగు ఫలములు అంటే కొబ్బరికాయలు అనమాట, పుష్పములు, యావాంకురములు అంటే మొలకలు అనమాట, ఖనిజములు, దీపముల వంటి మంగళమయ సామాగ్రి ఏర్పాటు చేయబడిన ఆయనకి స్వాగతంగా ఇవన్నీ చేశారు. సబృందై కదలి స్తంభై పూగపోతై పరిష్కృతం తరుపల్లవమాలాభి సర్వతః సమలాంకృతం. ఇంకా ఆ రహదారి చౌరస్తాలు ఏవైతే ఉన్నాయో కూడళ్ళు, అక్కడంట మొత్తము ఫ్లవర్ బొకేస్ పెట్టారు. కదలి చెట్టు యొక్క స్తంభాలు పెట్టారు. పోక చెట్టు యొక్క ఏమంటారు మట్టలను తీసుకొచ్చి పెట్టారు. ఆ విధంగా మొత్తము కూడా ఆ పురం అంతా కూడా చాలా అందంగా చేశారనమాట. రహదారి కూడలలో పుష్ప గుత్తులు, కదలి స్తంభములు, పోకమట్టలు ఉంచబడెను. ఈ అలంకరములన్నీ కలిసి సర్వత్రా శోభాయమానంగా కనపడెను. ప్రజాంతం దీపబలిభిః సంవృత శేషమంగళైః అభిర్యుగ్మాష్టకన్యాశ్చ మృష్టకుండల మండితాః. సో ఇంకేంటంట, ఎప్పుడైతే రాజు రాజ్యంలోకి ప్రవేశించబోతున్నాడో అప్పుడంట అందరూ కూడా దీపాలతో, హారతి ప్లేట్లతో తనకి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారనమాట. ఇంకా సౌందర్యవంతమైనటువంటి కన్యలు కూడా అక్కడికి వచ్చి రాజుని ఆహ్వానించారంట. రాజు నగర ద్వారంన ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు, పుష్పములు, పెరుగు వంటి పెక్కు మంగళకర ద్రవ్యములతో స్వాగతమిచ్చిరి. నానా విధములకు ఆభరణములను, ముఖ్యంగా ఒకదానికొకటి తాకినట్లు కర్ణకుండలములను దాల్చినట్టి పెక్కు సౌందర్యవతులకు కన్యలు కూడా రాజును ఆహ్వానించిరి. సో ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెళ్లి కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా అలంకరించుకొని వచ్చి రాజుకి వాళ్ళు స్వాగతం పలుకుతూ ఉన్నారనమాట. శంఖదుందుభి ఘోషేణ బ్రహ్మఘోషేణ చత్విర్జం విశేషభవనం వీరః స్తూయమానో గతస్మయః.
సో ఇంకా రాజు ఎక్కడికైతే రాజు ప్రసాదంలోనికి తను ప్రవేశిస్తున్నాడో అప్పుడు శంఖాలు తర్వాత దుందిబులు కూడా మ్రోగుతూ ఉన్నాయన్నమాట. ఈ ఋత్వికులు ఎవరైతే వేద మంత్ర పఠనం చేస్తూ ఉన్నారు, తర్వాత ఈ వంది మాగధులు వాళ్ళు వచ్చి కూడా పృథు మహారాజుని స్తుతి చేస్తున్నారు. వంది మాగధులు ఎప్పటి నుంచి వేచి ఉన్నారు, ఎప్పుడైతే వేనరాజు యొక్క శరీరాన్ని మర్దించగానే పృథు మహారాజు ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి వంది మాగధులు కూర్చున్నారు ఆయన యొక్క గుణగణాలను పాడడానికి. అయ్యో నేను ఇప్పుడే వచ్చానే, ఇంత నేనేమి చేయలేదు పనులు, అయినా మీరు నా గురించి ఎందుకు కీర్తిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి సకల గుణనిధి అయినటువంటి స్వామిని కీర్తించండి, నన్నెందుకు కీర్తిస్తున్నారు అంటే కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు, అక్కడే కూర్చొని వాళ్ళు గుణగణాలు చేస్తూనే ఉన్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆ వంది మాగధులు ఇంకా స్థుతిని చేస్తూనే ఉన్నారనమాట. మరి ఇంత గొప్ప వైభవమైనటువంటి వెల్కమింగ్ అవుతుంది రాజుకి, అయినా కానీ రాజు దానికేమీ ప్రభావితం అవ్వట్లేడంట. అంటే తనకున్నటువంటి ఐశ్వర్యానికి కానీ తనకున్నటువంటి ఈ రాజ్య ప్రజల ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంత గ్రాండ్ వెల్కమ్ ఎవరు కూడా చెయ్యరు. దానికి తనేమీ మురిసిపోవడం లేదు, ఎందుకంటే కొంచెం ఐశ్వర్యం రాగానే అహంకారం వస్తుంది, నేనే గొప్ప అనే భావం వస్తుంది. కానీ ఇక్కడ పృథు మహారాజు కొంచెం కూడా ప్రభావితం చెందలేడనమాట. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి స్వభావం అటువంటిది, మహానుభావులకు ఉండేటటువంటి స్వభావము తను కలిగి ఉన్నాడనమాట. అందుకే తను ఉత్తమమైన వాడు అనేసి చెప్తారనమాట. పూజిత పూజయామాస తత్ర మహాశయ పౌరాంజానపదాస్తాన్ ప్రీతి ప్రియవరప్రద. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత రాజు ఏం చేస్తాడు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి అవసరాలని సమకూర్చడము, వాళ్ళకి కావలసిన పనులని శాంక్షన్ చేయడం ఆయన చేయాల్సిన ధర్మం. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అభిష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు కోరుకునేటువంటివి పొందాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చడం రాజు యొక్క కర్తవ్యం. అదే పని ఇక్కడ చేస్తున్నాడు అనమాట పృథు మహారాజు. అక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అభిష్టాలన్నింటినీ కూడా తను పూర్తి చేస్తున్నాడనమాట. పురమహాశయులు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకంగా రాజును ఆహ్వానించి, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహాశయులు ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు, తర్వాత మంత్రులు, తర్వాత ఇంకా ఆయనతో పాటు క్షత్రియులు ఇంకా ఉంటారు కదా ఆ మహాశయులు, తర్వాత ఋషులు మునులు ఎంతోమంది ఆయన రాజ్యాన్ని ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నారు. మరి అలాంటి మహాశయులు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా రాజుని ఆహ్వానించారు. మరి ఇంకా రాజు ఏం చేశాడు, వాళ్ళ యొక్క అభిష్టాలన్నింటినీ కూడా తను ఇచ్చాడనమాట. బాధ్యత కలిగినటువంటి రాజు ఏం చేస్తాడు, ప్రజలకి అందుబాటులో ఉంటాడు, ఆ ప్రజల అవసరాలను తీర్చడానికి తను పిలిస్తే పలికే దైవంగా ఉంటాడు. అందుకే స్వామి అంటే దేవదేవుడితో సమానం రాజు అనేసి అంటారనమాట. ప్రజలకి కావలసినటువంటి ఏర్పాట్లని ప్రజలకి కావలసినటువంటి సుఖ సౌఖ్యాలను అన్నింటినీ కూడా ఏర్పరచు అటువంటి వాడు కాబట్టి ఆ విధంగా ఈ ప్రజలందరూ కూడా అలాంటి రాజు దర్శనం చేసుకున్నారనమాట. సో వాళ్ళకి కావాల్సినవన్నింటిని కూడా శాంక్షన్ చేసేసాడు రాజుడు. స ఏవమాదీన్యనవద్య చేష్టిత కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమా కుర్వాన్ సావని మండలస్య సహ స్ఫీతం నిదాయారుహే పరం పదం. ఇంకా పృథు మహారాజుని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తూ ఉన్నారనమాట. ఆయన మొత్తం భూమండలాన్నే పాలించడానికి పరమ అద్భుతమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడు. కర్మాని భూయాంసి మహాన్ మహత్తమః, ఈ భూమండలానికే తను రాజు. ఎలాంటి గొప్ప గొప్ప కర్మలు చేశాడు, సాక్షాత్ భూదేవిని తను పిలిచి భూదేవిని పితికి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చినటువంటి వాడు. మహానీయమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వాడు. పృథు మహామహితాత్ముడైనందున ఎల్లరిచే పూజింపబడెను. భూమండలంను పాలించటంలో అతడు పెక్కు మహిమాన్వితములకు కర్మలను చేసెను. సో తనేంటి, భూమికి ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చాడు. ఆ భూమిలో మరుగున పడినటువంటి ఔషధాలు ధాన్యాలను అన్నింటినీ కూడా వెతికి తీశాడు. పోనీ ఆ జీవులకి, ఎవరికి, భూమి మీద ఉన్న జీవులకు మాత్రమే లాభాన్ని చేకూర్చాడంటే అలా కాదు, ప్రతి ఒక్కరికి కావలసినవన్నింటినీ కూడా తను సమకూర్చాడు, ప్రతి జీవికి కూడా తను సమకూర్చాడు. ఆ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. సదా ఔదార్యవంతుడై ఉండెను. అట్టి గొప్ప సాఫల్యమును బడిసి విశ్వవిఖ్యాతమగు యశస్సును పొందిన పిమ్మట
అతడు అంత్యమున దేవదేవుని చరణార విందములను పడిసను. మరి ఇంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఈయన గొప్పవాడైపోయాడు, అలా రాజ్యాన్ని ఏలుకుంటాను, నేను ఇంకా శాశ్వతంగా ఈ రాజ్యాన్ని పాలించాలి, నాకు ఈ రాజుగానే ఉండాలి అని ఏమైనా ఆశించాడు? అలా కాదు. తను ఏం చేశాడు? భగవంతుని యొక్క మెప్పు కోసం గాను తన యజ్ఞాన్ని ఆచరించి భగవంతుని ప్రార్థించి భగవంతుడి యొక్క పాద పద్మాల శరణాగతిని పొందాడు, భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనాన్ని పొందాడు. సాక్షాత్ ఆ క్షీరోదకశాయి విష్ణువే తనకి ప్రత్యక్షమయ్యి తను ఆశీర్వాదాలని తను ఇచ్చాడనమాట. సో అంటే మహాపురుషుల్లో అనేక రకాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి మహాపురుషులు అనమాట. మరి కొంతమంది శ్రేష్టతర మహాపురుషులు ఉంటారు, ఇంకొందరు శ్రేష్టతమ మహాపురుషులు ఉంటారు. కానీ ఈ మహాపురుషులు శ్రేష్టతమ మహాపురుషుల్లో అందరికంటే కూడా ఉత్తమమైన వారు ఎవరు అంటే పృథు మహారాజు అనమాట. వీళ్ళందరిలో కూడా ఉత్తమమైన వాడు. అందుకే మహాత్తమ కర్మాని భూయాంసి మహాన్ మహాత్తమ అలాంటి వాడు. అందుకనే ఆ మహాత్తమ అని చెప్పేసి ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు తను క్షత్రియుడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు? తన యొక్క క్షత్రియ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తున్నాడు. మరి క్షత్రియ ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించడంతో నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి సాక్షాత్ విష్ణువే చెప్పాడు. మరి అదే విధంగా బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధర్మాలని సక్రమంగా నిర్వర్తించడం వలన ఏం చేస్తారంట? వాళ్ళు పరంధామాన్ని చేరుతారు. ఇక్కడ ప్రభుపాదుల వారు అదే విషయాన్ని మనకు చెప్తున్నారనమాట. క్షత్రియుడైన పృథువు తన క్షత్రియ ధర్మమును చక్కగా నిర్వర్తించను. అదేవిధంగా బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు కూడా తమ ధర్మమును చక్కగా నిర్వర్తించి జీవితాంతమున పరంధామము, పరమపదముని పిలువబడే ఆ గోలోక ధామాన్ని, వైకుంఠాన్ని చేరవచ్చు. ఏ విధంగా చేరుకుంటారు అంటే కేవలము భక్తియుత సేవ చేత మాత్రమే. మరి ఇంకా వేరే ఏదైనా దేని ద్వారా అయినా పోగలుగుతామా అక్కడికి? అలా కాదండి, మాకు టైం లేదు భక్తి చేయడానికి అంటే ఇది కూడా చెప్తున్నారు. నిరాకార బ్రహ్మము లేకపోతే వేరే ఏ విధమైనటువంటి పద్ధతి ద్వారా కూడా చేరుకోలేము అనేసి చెప్తున్నారనమాట. నిరాకార బ్రహ్మ ప్రాంతము కూడా పరమపదమేనే పిలువబడినను భగవానుని యందు అనురక్తి లేని వారు అట్టి నిరాకార పరమస్థితి నుండి తిరిగి భౌతిక జగమునకు పతనము చెందగలరు. కనుకనే ఆరుహ్య కృచ్చేన పరంపదం తతః అని చెప్పబడింది. అనగా పరమపదమును సాధించుటకు నిరాకారవదులు తీవ్రమగు యత్నమును కావించినను దురదృష్టవశాత్తు భగవంతునితో సంబంధము లేని కారణమున తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదురు. మనుజుడు అంతరిక్షమున అత్యంత ఎత్తుకు ఎగిరిన ఏదో ఒక గ్రహము చేరినచో తిరిగి భూలోకమునకే రావాల్సి వచ్చును. సో మనము తపస్సు చేసి సత్యలోక, తపోలోక, భూలోక, భువర్లోక, స్వర్గలోక ఏ లోకానికి వెళ్ళినా కూడా ఏంటంట? మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి. నిరాకార బ్రహ్మజ్యోతి యోగాభసన చేసిన వాడు కూడా ఏం చేస్తాడు? నిరాకార బ్రహ్మజ్యోతి భగవంతుడి యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటిదే జ్యోతి. మరి ఆ జ్యోతిలో ఎంతకాలం ఉంటాడు? ఎందుకంటే అక్కడ తను చేయాల్సినటువంటి కార్యం తను చేయలేకపోతున్నాడు. జీవుడి యొక్క స్వభావం ఏంటి? సేవ చేయడం ఆయన యొక్క స్వభావము. మరి ఈ నిరాకార తేజం ఏదైతే ఉందో భగవంతుడి శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఈ తేజం ఎలాంటిది అంటే అనంతమైనటువంటి సూర్యులు కలిస్తే వచ్చేటటువంటి తేజము. ఆ తేజంలో కూర్చొని తను ఏం చేస్తాడు? మనం ఎంతసేపు హాలోజన్ బల్బు ముందర కూర్చొని ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకు? మన స్వభావము సేవ చేసే స్వభావము. సేవ చేయడానికి ఎవరూ లేకపోతే కుక్కకో పిల్లికో సేవ చేస్తున్నారు జనాలందరూ, మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదా? అంటే మన లోపల ఉన్నటువంటి ధర్మం ఏంటి? సేవ. ఆ సేవా ధర్మము. మరి సేవ తీసుకోగలిగినటువంటి వాడికి సేవ చేసినప్పుడు నీ యొక్క ధర్మము అంటే సంతోషిస్తుంది అనమాట. ఏదైనా పని చేస్తే ఐఎమ్ సాటిస్ఫైడ్ అని మనం అనుకుంటాం కదా. మరి మనం ఎప్పుడు సాటిస్ఫై అవుతామంటే ఆ దేవాదిదేవుడి యొక్క సేవ చేసినప్పుడు సాటిస్ఫై అవుతామన్నమాట. నువ్వు అలా సేవ చేయకుండా ఎంతసేపు ఆ బ్రహ్మజ్యోతిని చూసుకుంటూ కూర్చుంటే నీకు ఆ పరమ దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందలేవు. అక్కడుండి కూడా నువ్వు ఇంకా దివ్యమైన ఆనందాన్ని నువ్వు కోరుకుంటావన్నమాట. అందుకోసంగానే అలా చెప్తారు, అక్కడికి వెళ్తే కూడా తిరిగి రావాల్సిందే అని. ఎప్పటి వరకైతే మనం భగవంతుడి యొక్క భక్తిని చెయ్యమో అప్పటి వరకు మనము భగవద్ధామానికి వెళ్ళలేము. అందుకే ఎంత ఎత్తుకి మనం ఎగిరినా కూడా సత్యలోకం వరకు, టాప్ మోస్ట్ లోకం సత్యలోకం, బ్రహ్మదేవుడు ఉండేటటువంటి సత్యలోకం, ఆ సత్యలోకానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మన యొక్క పుణ్యం అయిపోయి
అయిపోగానే మనం మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. అందుకే మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలి. ఈ భౌతిక జగమునికే తిరిగి వచ్చి ఒకనొక భౌతిక లోకముని ఆశ్రయించరు. వారు బ్రహ్మలోకమును పొందినను అట్టి లోకము కూడా భౌతిక జగత్తునందే విలసితమై ఉన్నది. సో ఏదో ఒక లోకానికి రావాల్సిందే. మరి ఆ లోకానికి వస్తే భక్తి ఎక్కడ సులభమైందంట? భక్తి ఎక్కడ సులభమైంది అంటే ఇక్కడ భూమి మీద భక్తి సులభమైంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారనమాట. మరి ఈ భూమి చాలా పెద్దది. ఆ భూమిలో కూడా భారత భూమి చాలా ఇంకా గొప్పదైందనమాట. అందుకే భారత భూమి ఎలాంటిది అంటే ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్ ఎక్కడ పడితే అక్కడ ఆగుతుందా? ఆగదు. చాలా సులభం మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణం చేయడం. కానీ అది ఆగాలి అంటే దానికి సరిపోయినటువంటి వాతావరణం, రోడ్డు కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, దానికి ర్యాంప్ ఉండాలి, అప్పుడే అది ఆగుతుంది. ఎక్కడ పడితే అక్కడ అది ఆగదు. అదేవిధంగా ఈ భారత భూమి ఎలాంటి ఉన్నతమైన స్థలం అంటే భగవంతుడు ఇక్కడ రామ, కృష్ణ, వరాహ, నరసింహ ఇలాంటి అవతారాలు తీసుకొని తను ఏం చేస్తున్నాడు? మనందరినీ కూడా తన వైపు తను ఆకర్షింపచేస్తున్నాడు. అందుకే ఈ భారత భూమి చాలా గొప్పనైంది. ఆ భారత భూమిలో పుట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారనమాట. వేరే దేశంలో ఉన్న వాళ్ళే కాదండి, భూభువర స్వర్గలోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారత భూమిలో పుట్టి భగవంతుడి యొక్క భక్తి చేసి భగవద్ధామాన్ని వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారంట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఈ పుణ్యఫలంతో ఆ ఉత్తమమైన స్థితిని వాళ్ళు పొందారు. కానీ అక్కడ వాళ్ళకి సంతృప్తిగా లేదంట. ఎక్కడైతే భగవంతుడి యొక్క పాద పద్మాల సేవ చాలా సులభంగా దొరుకుతుందో ఆ ప్రదేశము చాలా మంచిది అని వాళ్ళు తలుస్తూ ఉంటారనమాట. స్వర్గంలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం మధ్యలో భగవంతుడి యొక్క భక్తి చేయడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఆ జీవుడి యొక్క మనసు ఆ ఐశ్వర్యం పట్ల ఆకర్షితమై ఉంటుంది. కానీ ఈ భూలోకం ఎలాంటి పరిస్థితులతో మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశం ఏంటి అంటే అందుకే మానవ జన్మ దుర్లభమైంది. ఇది పోతే మళ్ళీ దొరకదు. అందుకే మానవ జన్మ దొరికినప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ భగవంతుడి యొక్క భక్తిని మనము చాలా బాగా చెయ్యాలి అని ప్రభుపాదుల వారు ఇప్పటివరకు చాలాసార్లు చెప్పారు. సూత ఉవాచ తదాదిరాజస్య యశో విసృంభితం గుణైరసే సర్గుణ వత్సభాజితం క్షత్తా మహాభాగవతః సదస్పతే కౌశారవిం ప్రహ గృణంతమర్చయన్. సూత గోస్వామి సౌనకాది ఋషుల్లో అధ్యక్షుడైనటువంటి సౌనకకి చెప్తున్నాడు అనమాట. చాలా రోజులైంది కదా సూత గోస్వామి సౌనక మనకి రాలేదు. మనము సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్తుంటే ఆయన యొక్క సంవాదంలో జరిగేటటువంటి మైత్రేయ విదుర సంవాదాన్ని మనం చదువుకుంటున్నాం. అప్పుడు చెప్తున్నాడు అనమాట. పరమ యోగ్యుడును మహిమాన్వితుడును ప్రపంచం అంతటను కీర్తివంతుడనగు ఆది రాజు పృథువు యొక్క పలు కర్మలు గూర్చి మైత్రేయుడు పలకగా విని మహాభాగవతుడగు విదురుడు ఆ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించను. సో మళ్ళీ విదురుడు ఏమంటున్నాడంటే నన్ను ఇదంతా విన్నాను, చాలా బాగుంది, నాకు ఇంకా వినాలంది అని ఆయన అడుగుతాడనమాట. ఆ విషయమే ఇక్కడ సూత గోస్వామి సౌనకాది ఋషులందరికీ చెప్తున్నాడు అనమాట. విదుర ఉవాచ సౌభిషిక్తా పుదిర్వైపైర్లబ్ధా శేషానురాహనః బిభ్రాత్స వైష్ణవం తేజో బాహోర్యాభ్యాం దూదోహగా. ఏమంటున్నాడంటే విదురుడు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ మైత్రేయ ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజాభిషక్తుడైనట్టి వైనము మిక్కిలి సుబోధకముగానున్నది. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క రాజాభిషేకమైంది ఏదైతే ఇవంతా ఉందో చాలా 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 ఆనందంగా ఉంది. ఇంకా ఆయన యొక్క జీవిత చరిత్ర బోధించే విధంగా ఉంది. రాజు యొక్క ధర్మము, తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల యొక్క ధర్మము, ప్రతి ఒక్క జీవి ధర్మం ఏంటిదో చెప్పారు కదా. అందుకే ఇది చాలా సుబోధకంగా ఉంది. ఈ పృథు మహారాజు యొక్క చరిత్ర ఏదైతే ఉందో ప్రతి జీవి కూడా బోధిస్తుంది. మరి దేవతలందరూ అతనికి అసంఖ్యాకమగు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని పడిసి స్వయంగా తన ప్రభావమును విస్తరింపచేసెను. ఆ విధంగా అతడు దరిత్రిని మిగులు వర్ధిల్లింపచేసెను. సో ఆ విధంగా తను ఏం చేశాడు? ఈ మొత్తము దరిత్రికంతా కూడా తను వర్ధిల్లే విధంగా తను చేశాడనమాట.
ఎందుకు భగవంతుడి యొక్క శక్తావాస అవతారము, తర్వాత గొప్ప భక్తుడు, మరి ఆయన పట్ల ఈ దేవతలు, తర్వాత ఋషులు వీళ్ళందరూ కూడా చాలా ప్రసన్నులయ్యారు. ఈ ఋషులు దేవతలందరూ చాలా గొప్ప గొప్ప గిఫ్ట్స్ ఇచ్చారు. ఋషులేమో రాజ్యాభిషేకాన్ని చేశారు, వాళ్ళందరి నుంచి కూడా ఆశీర్వాదాన్ని పొందాడు. తర్వాత భూమి నుండి సమస్తాన్ని పితికి ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచాడు. మరి ఇప్పటికీ కూడా ఏమంటున్నారు, పృథు మహారాజు అనుసరించవలసిందే. ప్రధాన అధ్యక్షుడు రాజే కావచ్చు, లేదా రాష్ట్రపతే కావచ్చు, ప్రభుత్వము రాజ వ్యవస్థే కావచ్చు, లేదా ప్రజాస్వామ్యమే కావచ్చు, ఏది ఏమైనా కూడా పృథువు నెలకొల్పిన పూర్ణమగు విధానమును అనుసరించినచో ప్రతి ఒక్కరు కూడా సుఖవంతులు కాగలరు. ఆ విధంగా ఎల్లరకు దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తియుత సేవను అనుసరించుట అతి సులభం కాగలదు. సో ఈ పృథు మహారాజు రాజపాలనలో తను ఇచ్చినటువంటి రాజ్యాంగ సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలను పాటించడం వల్ల రాజైనా, రాష్ట్రపతి అయినా, రాజప్రజ అయినా ఎవరైనా సరే ఏం చేస్తారంట, సుఖవంతులవుతారంట. ఇంకా భగవంతుడి యొక్క భక్తియుత సేవని చాలా సులభంగా వాళ్ళు చేయగలుగుతారంట. అంత గొప్పదైనటువంటి చరిత్ర పృథు మహారాజుదన్నమాట. కోసస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టామశేషభూపః లోకాః సపాల ఉపజీవంతి కామా మధ్యాపి తన్మే వద కర్మశుద్ధిం. ఘనమైన కీర్తిని కలిగినవాడు, ఉదాత్తమగు పాలనము కొనసాగించినవాడు అగు పృథు మహారాజు వివిధ లోకముల్లోని రాజులు, దేవతలు ఇంకనూ అనుసరిస్తున్నారు. సో ఆయన నిర్వర్తించినటువంటి రాజ్యపాలన ఏదైతే ఉందో, ఆయన ప్రవేశపెట్టినటువంటి పాలన పద్ధతి ఏదైతే ఉందో, రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజనీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు. అటువంటి వాని కీర్తిని ఎవడు వినుటకు యత్నింపకుండును. సో మరి అంత గ్రేట్ కింగ్, మరి ఆయన గురించి వినకుండా ఎవరైనా ఉంటారా? అంత గొప్ప చరిత్రని. పృథువు కర్మలు పవిత్రమైనవి, మంగళములైనవి. అతని గూర్చి నేను మరింత వినాలనుకుంటున్నాను. సో మరింత వినగోరుదును అని చెప్పేసి విదురుడు చెప్తున్నాడు అనమాట. పృథు మహారాజు యొక్క చరిత్ర అంతా విన్న తర్వాత కూడా ఇంకేమంటున్నాడు తను, నాకు ఇంకా వినాలంది ఆయన గురించి, స్వామి నాకు ఇంకా చెప్పు అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు మైత్రేయుడిని. సో మైత్రేయుడు పృథు మహారాజు గురించి ఇంకేం చెప్పబోతున్నారో మనము రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. భగవంతుడి యొక్క భక్తుల కథలు ఇంత అద్భుతంగా ఉంటాయి అంటే ఇంకా ఇంకా వినాలి అని కోరికని అభివృద్ధి చేస్తూ ఉన్నాయన్నమాట. అందుకే విదురుడు అంతా విన్నాడు. ఎప్పటి నుంచి నడుస్తుంది మనకి పృథు మహారాజు యొక్క చరిత్ర. సో ఇంకా తను వినాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. అంటే తన భక్తుడు తను భగవంతుడి యొక్క కీర్తనని, ఆయన యొక్క కృపని ఆ విధంగా తను ఆస్వాదించాలి అనేసి అనుకుంటాడనమాట. ఏనకేన ప్రకారేణ మన నివేశన కృష్ణ పదారవిందే. సో కృష్ణుడి యొక్క పాద పద్మాలపైన, ఆయన యొక్క భక్తులపైన, ఆయన యొక్క కీర్తిపైన మన మనస్సు నియుక్తం కావాలన్నమాట. సో అలా నియుక్తం అవ్వడానికే మనం రోజు భాగవతం యొక్క పఠనం చేయాలి, నిత్యం భాగవత సేవయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, మీరు ఎంత లీనమై చెప్తున్నారంటే విన్నా కొద్ది వినాలనిపిస్తుంది మాత. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు అలా చెప్తున్నారు. చెప్పే విధానంలో దాంట్లో మొత్తం లీనమైపోతున్నారు కదా, చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. హరే కృష్ణ. ఇంకా మంచిగా ఆశీర్వదించండి. ఇంకా భాగవతాన్ని మనం బాగా చదువుకోవాలి, భగవంతుడి యొక్క కీర్తన ఇంకా బాగా చేయాలి మనం అనేసి. మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, Mataji. Hare Krishna. Recording stopped. Hare Krishna. Hare Krishna. Hare Krishna, Mataji. Hare Krishna.